అందరికీ నమస్కారం అండి. నేను 2వ డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని. ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాట్లాడిన కొన్ని విషయాల గురించి నేను మాట్లాడాల్సి వస్తే, వాళ్ళు చేసిన ఏ కామెంట్ అయినా సరే తిరిగి వాళ్ళ మనస్తత్వాన్ని పోలి ఉన్నాయి. దీంట్లో 1994లో ఇండిపెండెంట్గా గెలిచిన వ్యక్తి గద్దె రామ్మోహన్ గారు. విపరీతమైన తెలుగుదేశం పార్టీ గాలులు ఉన్న టైంలో కూడా లాస్ట్ మినిట్లో ఇండిపెండెంట్గా గెలిచి నేటికి 35 సంవత్సరాల నుంచి ప్రజా జీవితంలో ఉన్నారు. ఈ 35 సంవత్సరాల ప్రజా జీవితంలో 25 సంవత్సరాలు ఆయన ఎమ్మెల్యే గారిగా, ఎంపీగా ప్రజలకు సేవలు అందించారు. మీరు ఈ మధ్యకాలం మీరు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అయి ఉంటారు. కానీ 99లో గద్దె రామ్మోహన్ గారు ఎంపీగా ఉన్నప్పుడు ఉమ్మడి కృష్ణా జిల్లా ఎంపీగా ఆయన చేసినటువంటి కార్యక్రమాలు ఒక్కసారి మీరు వెళ్తా చూస్తూ ఉండండి, మీకు తెలిసిద్ది. ఇంకొక 35 సంవత్సరాలు 40 సంవత్సరాలు కూడా ఆ పనులు గుర్తుండిపోయే విధంగా చేసిన వ్యక్తి గద్దె రామ్మోహన్ గారు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఆయన పేరు వినబడితే ఒక సౌమ్యుడు, నిజాయితీపరుడు, నీతికి నిజాయితీకి నిలువెత్తు అద్దం గద్దె గారి ఫ్యామిలీ. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చాలా ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలన్నిటి గురించి మేము మాట్లాడాలంటే చాలా విషయాలు లోతుకి వెళ్లాల్సి వచ్చింది. గద్దె రామ్మోహన్ గారు చెప్పేవి శ్రీరంగ నీతులు, చేసేవి కూడా శ్రీరంగ నీతులేనండి. మీరు కావాలంటే చూసుకోండి. నిన్నగాక మొన్న కృష్ణలంకలో ఒక బాబు ఒక తండ్రి మీద ఒక కూడా చిన్న గంజాయి బ్లేడ్ బ్యాచ్ దాడి జరిగితే అర్ధరాత్రి 12 గంటలకు ఆఫీసు వారిని వాళ్ళ పర్సనల్ పిఏ గారిని పంపించి వాళ్ళకి ఆర్థిక సహాయం చేసి ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించిన నాయకుడు గద్దె రామ్మోహన్ గారు 2 లక్షల రూపాయలు అర్ధరాత్రి తలుపు కొట్టితే 2 లక్షల రూపాయలు ఇచ్చి పంపించి స్థానిక గద్దె రామ్మోహన్ గారు అక్కడ స్థానిక ప్రజలకు ఇబ్బంది లేకుండా మణిపాల్ హాస్పిటల్లో చేర్చి వైద్యాన్ని ఇప్పిస్తాం జరిగింది. గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించలేదండి, ఎందుకంటే వాళ్ళ ప్రాణాపాయ స్థితి అటువంటిది. 35 సంవత్సరాల ప్రజా జీవితంలో చాలామంది గద్దె రామ్మోహన్ గారిని ఇదిగో ఓడిస్తున్నాం అదిగో ఓడిస్తున్నాం అన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మనం కలలు కంటూనే ఉంటాం, ఆ కలలు కొన్ని ఎప్పటికీ నిజం కావు. విజయవాడ తూర్పు నియోజకవర్గం కానివ్వండి, రాబోయే నియోజకవర్గాల పునర్విభజనలో కానివ్వండి, ఎప్పుడైనా సరే మీరు గద్దె రామ్మోహన్ గారి కుటుంబం మీద ఇంకొక 35-40 సంవత్సరాలు కూడా వెయిట్ చేసినా కూడా అది జరిగే పరిస్థితులు లేవు. మీరు ఎన్టీఆర్ జిల్లా మొత్తం తిరిగే క్రమంలో 99 నుంచి 2004 వరకు ఆనాటి ఎంపీగా ఉన్నప్పుడు ఏం పనులు చేశారో మీకు జిల్లా స్థాయిలో ఉన్నటువంటి ప్రతి మండలంలో ప్రతి ఊరిలో కూడా ఆయన యొక్క బస్ స్టాపులు పెట్టడం కానివ్వండి, ఇంటెక్వెల్ ట్యాంకీలు కట్టడం కానివ్వండి, దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఎన్నో సమస్యల్ని శాశ్వత పరిష్కారం చూపించినటువంటి వ్యక్తి గద్దె రామ్మోహన్ గారు. మనం ఏదైనా మాట్లాడితే నిజంగా కొన్ని రాజకీయాల్లో ఉంటాయి, కొన్ని విమర్శలు చేస్తాం, కానీ ప్రతి విమర్శకి కూడా మినిమం 10% వాస్తవం ఉండాలి. అసలు 100% వాస్తవం లేని వార్తలను మీరు ప్రచురిస్తూ ఇలా చెప్పుకొని చేస్తే 155 మధ్యలో 5 పీకేసి 1 ఉంచారు. అది కూడా లేకుండా చేయాలని మీ నాయకుడికి మీరు ఇవ్వాలనుకుంటున్నారేమో గిఫ్ట్, దానికి ఎటువంటి ఇబ్బంది లేదు. కులాలను బట్టి, మతాలను బట్టి, ప్రాంతీయతను బట్టి రాజకీయాలు చేసేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ కాదు, అలాగే గద్దె రామ్మోహన్ గారి ఫ్యామిలీ కాదు. ఇక్కడ విజయవాడ తూర్పు నియోజకవర్గంలో అన్ని సామాజిక వర్గాలు ముక్త కంఠంతో ఒకే ఒక్క వ్యక్తి యొక్క పేరు తలుస్తారు, తెలుగుదేశం పార్టీతో కూడినటువంటి గద్దె రామ్మోహన్ గారి పేరు. వాళ్ళ కుటుంబ సభ్యులు సొంత వ్యాపారాలతో వచ్చినటువంటి ఆదాయంలో నుంచి ప్రజలకు దానం చేయడం తప్పితే ఎటువంటి ఇల్లీగల్ కానివ్వండి, ఎటువంటి ఫ్రాడ్ వర్కులు కానీ చేసి వాటి మీద సంపాదించాల్సిన అవసరం లేదు. క్లీన్ పాలిటిక్స్ చేసి క్లీన్గా ఉండేటువంటి ఫ్యామిలీ గద్దె రామ్మోహన్ గారి ఫ్యామిలీ. మీరు గద్దె రామ్మోహన్ గారు, అతని భార్య అనురాధ గారు చెప్పేవన్నీ అవాస్తవాలు. అవాస్తవాలు మీరు చెప్పండి, ఒక వేదిక తీసుకుందాం, ఆ వేదిక మీద మీరు అవాస్తవాలను చెప్తా ఉండండి, వాటికి సరిపడా వాస్తవాలను మేము చెప్తాం. మా తూర్పు నియోజకవర్గం నుంచి మా నాయకులు, మమ్మల్ని వెనక నుండి నడిపిస్తున్నటువంటి నాయకులు, ముందుండి నడిపించేటువంటి నాయకులు చాలామంది ఉన్నారు. మేము అందరితో వస్తాం. మీరు చెప్పినటువంటి ప్రతి సవాలుకి మేము ఎదురుగా నిలబడి సమాధానం చెప్తాం. మేము సవాల్స్ విసరటం, తొడగొట్టడాలు, రఫారఫాలు కాదండి మాది. శాంతియుతమైన పాలిటిక్స్ చేస్తాం. అలాగే రాబోయే ఒక 5-6 ఎలక్షన్లు కూడా గద్దె రామ్మోహన్ గారి కుటుంబం, ఆయన తర్వాత తరాలు కూడా ఈ గద్దె రామ్మోహన్ గారి యొక్క అనురాధ గారి పేరు చెప్పుకొని ఈ తూర్పు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎక్కడ ఆదేశిస్తే అక్కడ గెలిచేటువంటి స్థితి, ఒక 5 నుంచి 10 ఎలక్షన్ల వరకు సరిపడా కీర్తిని సంపాదించినటువంటి ఫ్యామిలీ గద్దె రామ్మోహన్ గారు. మనం ఎప్పుడైనా సరే ఆకాశం మీద ఉమ్మేయాలని చూస్తే అది మన మీద పడిద్ది. మనం విమర్శించే వ్యక్తిని బట్టి కూడా ఆలోచన చేసి విమర్శించాలా. ఏది దొరకనట్టుగా తూర్పు నియోజకవర్గాల అభివృద్ధి పనులు
తూర్పు నియోజకవర్గంలో ఎవరు ఏ పనులు చేశారో అందరికీ తెలుసు. పేద ప్రజలకి కృష్ణలంక రిటైనింగ్ వాల్ కానివ్వండి, అట్లాగే చాలా పనులు, అదొకటి కాదు, ఎన్నో ఏరియాల్లో రైలింగ్లు కానివ్వండి, కొండ ప్రాంతాల్లో వాటర్ ట్యాంకులు కానివ్వండి. 2004లో ఎంపీ గారిగా ఉన్నప్పుడు ఆయన మార్చవరం కార్మిక నగర్లో ఒక ట్యాంకీ, అప్పటి వరకు కార్మిక నగర్ వాసులకి వాటర్ ట్యాంకీ లేదండి, చాలామందికి తెలియదు ఇది. ఆయన ఎంపీ గారి ఫండ్స్లో నుంచి అక్కడ వాటర్ ట్యాంకీ నిర్మిస్తే ఇవాళ వందల వేలు లక్షల మంది వాటర్ ట్యాంకీ ద్వారా మంచినీరు తాగడం జరుగుతుంది. ఈ చెప్పుకుంటూ పోతే దాదాపు ఇది కొన్ని నిమిషాలు, గంటలు కూడా, నెలలు కూడా పట్టిద్ది, రోజులు కూడా. కాబట్టి ఆయన గురించి వెలివేషన్ ఇవ్వాల్సినటువంటి స్థాయి వ్యక్తులు మేము కాదు. అవన్నీ దాటి ముందుకెళ్తున్నటువంటి కుటుంబం గద్దె రామ్మోహన్ గారు. ఏదైనా మనం మాట్లాడే దాంట్లో ఇంకొకళ్ళని ఎంచుకోండి, అంతేగాని అసలు ఎవరు గద్దె రామ్మోహన్ గారి ముందు ఎవరిని నుంచోబెట్టాలి, రేపొద్దు మీరు క్యాండిడేట్ని ఎత్తుక్కోండి, దాన్ని బట్టి రాజకీయాలు చేద్దాం. ఎనీ పార్టీ, మా కూటమి నుంచి గద్దె రామ్మోహన్ గారు విజయవాడ తూర్పులో ఉంటే మీరు క్యాండిడేట్ని ఎత్తుక్కోండి ముందు, దాని తర్వాత విషయాలు, ఆ వాస్తవాల సంగతి మాట్లాడుకుందాం.